రాష్ట్రంలో రేపటి నుండి ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. వర్షాభావ పరిస్థితులు తగ్గటంతో రేపటి నుంచి టెంపరేచర్లు మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. రేపటి నుంచి ఎండలు ముదరనున్నాయి. రేపు పలు జిల్లాల్లో 40 నుంచి 44 మధ్య గరిష్ట ఎండలు ఉండే అవకాశంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ వస్తూ ఉంది. ఇప్పటికే దాదాపు మనకు మార్చిలో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు చూసాము. మరి ఏప్రిల్ వచ్చిన దగ్గర నుంచి అయితే మనకు చాలా వరకు అక్కడక్కడ వర్షపాతం నమోదైంది. మరి ప్రస్తుతం అయితే ఇప్పుడిప్పుడే ఎండల తీవ్రత పెరుగుతూ వస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి ప్రజెంట్ ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతా ఉన్నాయి, వచ్చే రోజుల్లో ఏ విధంగా ఎండల తీవ్రత ఉండే అవకాశం ఉందో లేదో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా గత 2-3 రోజుల నుంచి ఎండల తీవ్రత కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఏ విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి సార్? మనకి ప్రస్తుతం 36 నుంచి 39 డిగ్రీల వరకు టెంపరేచర్లు ఉన్నాయి. అయితే మనకి మార్చి మొదటి 2 వారాల్లో పెరిగిన తర్వాత ఈ ఇండ్యూస్డ్ సిస్టమ్స్ ప్రీ మాన్సూన్ షవర్స్ అనేవి ఇంచుమించు 2-3 వారాలు కొనసాగడంతో టెంపరేచర్లు మొన్నటి వరకు ఈ రోజు వరకు కూడా మనకి యాక్చువల్ నార్మల్ టెంపరేచర్ కంటే కొద్దిగా స్వల్పంగా తక్కువగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ వానల ప్రభావం అన్నది ఆల్మోస్ట్ ఈ రోజుతోటి తగ్గిపోయి రేపటి నుంచి ఇంకా టెంపరేచర్లు పెరిగే సిచ్యుయేషన్ కనిపిస్తుంది. సో గ్రాడ్యువల్గా టెంపరేచర్స్ 2 నుంచి 4 డిగ్రీల వరకు రాగల 5 రోజుల్లో పెరిగే అవకాశం ఉంది. ఓకే సార్, అంటే ప్రస్తుతం ఏ విధంగా నమోదవుతా ఉంది, వచ్చే 4-5 రోజుల పాటు ఏ విధంగా నమోదయ్యే అవకాశం ఉంది సార్? ఎంత మేరకు పెరిగే ఛాన్స్ ఉంది? ప్రస్తుతం మనకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఈ రోజు కూడా 36 నుంచి 40 డిగ్రీల లోపు ఉండే అవకాశం ఉంది. సో అన్ని జిల్లాలు ఊరికే ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. రేపు మనకి ఇటు తూర్పులో భద్రాచలం, ఖమ్మం జిల్లాలు, అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఈ ప్రాంతంలో 41 డిగ్రీస్ నుంచి 41 నుంచి 44 మధ్యలో ఉండే అవకాశం ఉంది. సో వీటికి ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. మనకి పోయే కొద్దీ ఇటు డే 3కి వెళ్ళే కొద్దీ నార్త్లో కూడా ఒక 3 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్లోకి వస్తాయి. అట్లాగే మనకి 5th డేకి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ నార్త్ తెలంగాణ, ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కూడా 41 డిగ్రీలు దాటే అవకాశం ఉన్నందున ఇవి ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. అయితే మన సెంట్రల్ తెలంగాణలోని జిల్లాల మటుకు రాగల 5 రోజుల్లో 36 to 40 డిగ్రీల మధ్యలోనే కొనసాగే అవకాశం ఉంది. ఓకే సార్, అంటే మనకు ఏప్రిల్ వచ్చేసరికి కావచ్చు సాధారణ ఉష్ణోగ్రతలు కావచ్చు, సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలు అంటే ఎంత మేరకు నమోదవుతాయి, దాంతోపాటు ఎంత మేర పెరిగే అవకాశం ఉంటాయి, పెరిగినప్పుడు చెప్తూ ఉంటాం సార్? మనకి ఈ ఏప్రిల్ నెల సాధారణ ఉష్ణోగ్రతలు 39 నుంచి 41-41.5 డిగ్రీల వరకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఇవి నార్మల్ టెంపరేచర్స్. అంటే మనకి నార్త్ తెలంగాణ, ఈస్ట్ తెలంగాణలో 41 డిగ్రీలు ఆ ప్రాంతంలో ఉండగా సెంట్రల్ తెలంగాణలో 39-40 మధ్యలో ఉంటాయి. అయితే 1-2 ప్రాంతాల్లో ఇవి 41 దాటి 42-43 వరకు పోవడం కూడా నార్మల్గా ఈ నెలలో 2-3 రోజులు అట్లా జరుగుతూ ఉంటుంది. అట్లాగే మే నెలకు వచ్చినట్టయితే మనకి ఈ నార్మల్ టెంపరేచర్స్ 39 నుంచి 42-43 డిగ్రీల వరకు రేంజ్ ఉంటుంది. అది దాటిపోయినప్పుడు అది దాటి కనుక మనకి అంటే దాంతోపాటు మనకి ఈ నార్మల్ టెంపరేచర్ కంటే 5 డిగ్రీలు ఎక్కువగా ఉన్న ఏరియాస్కి మనం ఏమో హీట్ వేవ్ అలర్ట్స్ పెడుతుంటాము. సో ప్రస్తుతం రాగల 5 రోజుల్లో అయితే ఎక్కడ హీట్ వేవ్ అలర్ట్ వచ్చే అవకాశం లేదు, కానీ కొన్ని జిల్లాల మటుకు మనకి 41 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. ఓకే సార్, ఇక ఏవైతే రేపటి నుంచి 41 డిగ్రీలు కూడా దాటే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారో ఆ జిల్లాలకు సంబంధించి ప్రజలు కావచ్చు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాంతోపాటు ముఖ్యంగా మనకు ఏ సమయంలో ఈ ఎండ తీవ్రత అధికంగా కనిపించే అవకాశం ఉంది సార్? మనకి ఈ ఎండ తీవ్రత ముఖ్యంగా 12-12:30 నుంచి 3-3:30 వరకు కూడా ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఈ సమయంలో ఏంటంటే బయట తప్పనిసరిగా పని చేయవలసిన వారు, అలాగే ఈ రోడ్డు మీద ప్రయాణం చేయవలసిన వారు, డెలివరీలకి వీటికి తిరిగే వాళ్ళు తప్పనిసరిగా తిరగాల్సిన వాళ్ళు ఉంటారు. వీరందరూ కూడా ఏంటంటే గంటకు ఒకసారి అట్లీస్ట్ 10 నిమిషాలు నీడపట్టులో ఉండి శరీరం కూల్ అయ్యేలాగా చూసుకోవాలి. కంటిన్యూస్గా 4-5 గంటలు అదే వేడిలో ఉన్నట్టయితే వడదెబ్బ తగులుతుంది. అట్లాగే తలభాగం కవర్ అయ్యేలాగా టోపీ కానీ తలపాగా కానీ ధరించడము, ముదురు రంగు దుస్తులు వేసుకోకుండా లైట్ రంగు అలాగే తెలుపు వస్త్రాలు వేసుకోవడం వల్ల ఎక్కువగా హీట్ అనేది రిఫ్లెక్ట్ అయిపోతుంది. అలాగే గంటకు ఒకసారి ఒక గ్లాసు నీళ్లు తాగి హైడ్రేషన్ మెయింటైన్ చేయడము, అప్పుడప్పుడు మజ్జిగ కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇలా శరీరంలోని సాల్ట్లు పోకుండా చూసుకోవడము, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ వడదెబ్బ నుంచి రక్షించుకోవడానికి అవకాశం ఉంది. ఓకే సార్, ఇక హైదరాబాద్కి సంబంధించి కావచ్చు ప్రస్తుతం ఏ విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి, వచ్చే 4-5 రోజుల పాటు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్?
హైదరాబాద్లో మనకి సిటీ అబ్జర్వేటరీలో 37 డిగ్రీలు, మనకి శివారు ప్రాంతాల్లో 36, ఇట్లా 36 నుంచి 38 డిగ్రీల మధ్యలో సిటీలో ప్రస్తుతం టెంపరేచర్లు ఉన్నాయి. రాగల 3-4 రోజుల్లో కూడా ఇంచుమించు 38 నుంచి 39 డిగ్రీలు, మరొక 1-2 డిగ్రీలు సిటీ ప్రాంతంలో ఈ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే వచ్చే 4-5 రోజుల పాటు కూడా మనకు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఇవి ఎండలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ మనీతో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.